ఓం నమో మహద్భ్యో గురుభ్యః. వేమన పద్యరత్నాలలో మనం డాంబిక పద్ధతిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంటే గొప్పలు చెప్పుకుంటారు చూడండి, వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి చెప్తున్నాడు. మరి ఏమంటున్నాడు చూద్దాం. ఒడ్డు పొడుగు గల్గి గడ్డము పొడవైన దాన గుణము లేక దాతయగునే, ఎనుము గొప్పదైన ఏనుగు బోలున విశ్వదాభిరామ వినురవేమా. బాగా ఒడ్డు పొడుగు, బాగా లావు పొడవుగా బాగా ఉండి గడ్డం పొడవుగా పెంచుకొని ఉంటే అతడు దాత అవుతాడా? ఎప్పుడు దాత అవుతాడు? దానగుణం ఉంటేనే దాత అవుతాడు అని. ఎంత ఒడ్డున్నా, ఎంత పొడవున్నా, ఎంత గడ్డం పొడవుగా ఉన్నా కూడా అతడు దాత కాకపోతే, దానగుణం లేకపోతే దాత కాడు. దానగుణం అనేది కంపల్సరీ. ఇక్కడ కూడా తనకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు. ఎనుము గొప్పదైన ఏనుగు పోలునా. ఎనుము అంటే బర్రె. అది బాగా లావు పొడవు బాగా పెద్దదిగా కనపడితే మన వాళ్ళు చాలామంది అంటే బాగా దండిగా పాలిస్తుంది చెప్పి దండిగా గడ్డి, దానికి కావలసిన తిండి అన్నీ కూడా పెట్టి బాగా బలవత్తరమైనటువంటి బర్రెగా తయారు చేస్తారు. అది ఎంత పెద్దదిగా ఉన్నా కూడా ఏనుగు బోలున, ఏనుగుతో సరితూగుతుందా అని అంటున్నాడు. విశ్వదాభిరామ వినురవేమ అంటే ఏమిటి ఇక్కడ? ఆకారం కాదు, మరి ఆకారానికి తగినటువంటి గుణాలు ఉండాలి. కాళిదాసు ఒక పద్యంలో చెప్పాడు, ఆకార సదృశ ప్రజ్ఞ ప్రజ్ఞయా సదృశాగమ ఆగమ సదృశారంభ. ఇవన్నీ ఎందుకు చెప్తాడు? దిలీప్ మహారాజు యొక్క చరిత్రను గురించి చెబుతాడు రఘువంశంలో. అప్పుడు చెప్పేటప్పుడు ఆ దిలీప్ మహారాజు గొప్ప ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అంటాడన్నమాట. అని చెప్పిన తర్వాత ఆకార సదృశ ప్రజ్ఞ, ఆయన ఆకారానికి తగినటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వాడు ఆ దిలీపుడు అంటాడు. దాని తర్వాత ప్రజ్ఞయా సదృశాగమ, ఆ తెలివికి సరిపోలినటువంటి ఈ ఆగమ శాస్త్రాన్ని కూడా బాగా చదివినవాడు. ఆగమై సదృశారంభ, ఆ శాస్త్రాలకు తగినటువంటి శాస్త్ర పాండిత్యానికి తగినటువంటి ఆరంభ, ప్రయత్నాలు చేస్తాడన్నమాట. ప్రయత్నాలు చేస్తే సరిపోతుందంటే ఆరంభ సదృశోదయ, ఆ ప్రయత్నాలకు తగినటువంటి ఫలితాన్ని పొందుతాడు దిలీపుడు అని అంటాడనమాట. ఆ విధంగా ఏదో ఆకారం ఉన్నంత మాత్రాన అన్నీ రావు, తనకి సరిపడా ప్రజ్ఞ ఉండాలి. అప్పుడే మరి అతడు ప్రజ్ఞావంతుడు అని అనిపించుకుంటాడు. అదే మరి మనకు ఈ పద్యంలో మరి అలాంటి విషయం చెప్పాడు. కడుపు బోరగించి కన్నులు ముకుళించి బిర్ర బిగిసి కొన్న బీదయోగి యముని బారి బర్రె అతడేమి చేయురా విశ్వదాభిరామ వినురవేమా. అంటే కొంతమంది దాంభికంగా ఉండేటటువంటి వాళ్ళు తాము యోగులము అని అనిపించుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు కూడా యముని బారి బర్రె అతడేమి చేయురా, యముని బారి పడకుండా వాళ్ళకు మరణం రాకుండా ఉంటుందా అంటున్నాడు. కడుపు బోరగించి కన్నులు ముకుళించి బిర్ర బిగిసి కొన్న బీదయోగి. బీదయోగి అంటే వాడు నిజానికి యోగి కాడు, డాంబికత్వంగా నేను యోగిని అనిపించుకోవడానికి చేసేవాడు. కడుపు బోరగించి అంటున్నాడు, పొట్ట బాగా ఉబ్బేటట్లుగా చేసుకొని, దాని తర్వాత కన్నులు ముకుళించి అంటే ఆ గంతలు మరి కన్నులు మూసుకొని ఉంటారు కదా ధ్యానం చేస్తున్నట్లుగా, ఆ విధంగా
బిర్ర బిగిసి ఇందులో నీళ్ళు కొని కూర్చుంటారు, నేను యోగా చేస్తున్నాను అని నీళ్ళు కొని కూర్చుంటారు చూడండి. ఆ విధంగా ఎవడైతే ఈ డాంబికంగా నేను యోగిని అని చెప్పుకుంటూ ఉంటాడు చూడండి, అలాంటి వారు యముని బారి బర్రె అతడేమి చేయురా అంటే యముని యమసాధనానికి పోకుండా ఉంటాడంటే మరణించకుండా ఉంటాడా అని చెప్తున్నాడు. దాని తర్వాత ఏంటంటే కులము నీరు చేసి గురువును ఉదయింప పొసగనేను గంత బొంకు బొంకె పేరు ధర్మరాజు వెనువే పవిత్తయా విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ పేరును బట్టి గొప్పవాళ్ళు అని చెప్పడానికి వీలు లేదు అంటున్నాడు. కులము నీరు చేసి అన్నమాట. అంటే కులం అంటే వంశాన్ని, వంశ గౌరవాన్ని నశింపజేసుకొని గురువును ఉదయింప పొసగ, గురువైనటువంటి ద్రోణాచార్యుల వారిని చంపడానికి ఏనుగంత బొంకు బొంకే గొప్ప పెద్ద అబద్ధం చెప్పాడన్నమాట. ఏది ఎందుకని ఆ గురువుని చంపడానికి? గురువు అందరి మాటలు వినేవాడు, ధర్మరాజు యొక్క మాట అంటే అతనికి నిజం అనుకుంటాడు. అందుకని ఇతడేమన్నాడు, ధర్మరాజు ఒక మాట, కృష్ణుడు ఒక మాట అంటాడు, అశ్వత్థామ హతః కుంజరః అని. అశ్వత్థామ అని చెప్పు, హత కుంజరః అని అంటే అశ్వత్థామ హతః, అశ్వత్థామ చనిపోయినాడు అని. మళ్ళీ మెల్లగా ఏమిటంటే అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు చనిపోయింది అని అర్థం వచ్చేటట్టుగా అని. ఆ కుంజర అనే పదాన్ని కాస్త గట్టిగా కాకుండా మెల్లగా చెప్పమన్నాడు అన్నమాట. అయ్యా నేను అబద్ధం చెప్పలేదు, అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు చనిపోయింది అని అర్థం వస్తుంది కాబట్టి అని. ఆ మాట ప్రకారము ధర్మరాజు మరి ఆ విధంగా గురువును చంపాడు అబద్ధం చెప్పి అన్నాడు. మరి ఆయన ఎలాంటి వాడు? పేరుకేమో ధర్మరాజు, ఆలోచిస్తే విషపు విత్తు అంటున్నాడు, విషపు విత్తనము అని మరి వేమన చెప్పాడన్నమాట. కులము నీరు చేసి గురువును ఉదయింప పొనగ నేను గంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువే పవిత్తయా విశ్వదాభిరామ వినురవేమా. దాని తర్వాత గుహలు 10,000 సొచ్చిన గుణము పోదు, నియత గురుభక్తి కావలె నేర్పు మీర మహిత పరతత్వ భావంబు మధురమగును దాని సాధింపనే మరిపును వేమా. గుహలు 10,000 సొచ్చిన గుణము పోదు అంటే గుహల్లో దూరి కూర్చొని నేను జపం చేస్తున్నాను అని అంటూ ఉంటే గుణము పోదు అంటే అతని లోపల ఉండేటటువంటి విషయాభిలాష భోగేచ్ఛ పోతుందా? గుహల్లో చేరినంత మాత్రాన భోగేచ్ఛ పోతుందా? నియత గురుభక్తి కావలే నేర్పు మీరా. స్థిరమైనటువంటి భక్తి కావాలి, మరి దాని తర్వాత నిగ్రహం కావాలి, మహిత పరతత్వ భావంబు మధురమగును. మరి ఈ విధంగా అప్పుడే ఆ పరతత్వాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. దాని సాధింపనే మరిపూను వేమ అంటే ఇక్కడ ఆ స్థిరమైనటువంటి భక్తి కోసం, ఆ నిగ్రహం కోసం, ఆ రెండింటిని సాధించుకోవడానికి నువ్వు బ్రతికున్నప్పుడే ఆ తత్వం తెలుసుకో అని చెప్తున్నాడు అన్నమాట. గూబవలె గుడ్లు తిప్పిన గుణము పోదు, లోపమోహములుడు గంగ లాభమగును. దిబేలై భిక్షమెత్తుట తిప్పదెప్పుడు, డబు చేసిన లక్ష్యమడంగువేమా. అంటే ఇక్కడ గోపవలె గుడ్లు తిప్పిన గుడ్ల గోపు ఏం చేస్తుంది? దానికి ఆ గుడ్ల గోపుకి ఉండేటటువంటి అందం, అహంకారమే ఆ గుడ్లు అన్నమాట. అవి డాబు చేసి మరి ఆ గుడ్లు ఉరుముతూ అన్నమాట. మరి భిక్ష చేస్తే అతడు
యోగి అవుతాడా అని చెప్తున్నాడు. లోభమోహములుడు గంగ లాభమగును. లోభము మోహము మరి విడిచిపెడితేనే అతనికి ప్రయోజనం ఉంటుంది అంటున్నాడు. దెబేలై భిక్షమెత్తుట తీర్పదెప్పుడు అని, అంటే డాబు చేసిన లక్ష్యం అడంగు అన్నమాట. అంటే మామూలుగా డాబులు చేస్తేనే మరి ఇది లక్ష్యము, మనం అనుకున్నటువంటి లక్ష్యం, డాబు సరిగా ఉంటే మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు అంటున్నాడు అన్నమాట. ఈ విధంగా మనకు వేమన నీతి పద్యాలను కూడా మనము రోజు చెప్పుకుంటున్నాం. మరి తరువాత నీతి పద్యాలు రేపు కొన్ని చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.